అందరికీ ఆత్మ ప్రణామాలండి. మీరు ఇంత వర్షంలో కూడా చక్కగా వచ్చి ధ్యానం ముఖ్యంగా ఈ పిరమిడ్ నిర్మించిన మా మదర్ కి చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. తన నుండి మనము అందరం కలుసుకోగలుగుతున్నాము. అసలు ప్లాన్ ఏంటి అంటే అమ్మకు ఇల్లు కట్టుకోవాలి, మళ్ళీ ఇల్లు కట్టుకునేంత వరకు మరి అప్పటి వరకు పిరమిడ్ ఎట్లా అని చెప్పేసి దీన్ని ఇట్లా చేశారు. అంటే మళ్ళీ పిరమిడ్ కడితే ఇల్లు కట్టలేము కదా అని చెప్పేసి వాళ్ళు ఇలా స్ట్రక్చర్ వేసి, అంటే ఇల్లు కట్టుకునేంత వరకు ఇది చేద్దాం, ఇల్లు కట్టుకున్నాక పైన వేసుకుందాం పిరమిడ్ అనే ఆలోచనతోని అప్పటికప్పుడు వైజాగ్ నుండి ఒక సార్ వచ్చారు, క్లాస్ చెప్పడానికని వచ్చిర్రు. వాళ్ళిద్దరు మేడం సార్ వస్తే ఆ రోజు తెల్లారి వాళ్ళని ఇక్కడ బస వేసిండు, ఇట్లా స్ట్రక్చర్ వేసి పిరమిడ్ కడతాను అంటే తెల్లారే ఆయనకి పైసలు ఇచ్చింది, ఆయన వచ్చాడు, స్ట్రక్చర్ వేసాడు, క్లాస్కి వచ్చిన సార్ పిరమిడ్ వేసేసి వెళ్ళిపోయాడు సార్. అట్లా అనమాట. ఇమీడియట్ యాక్షన్ తీసుకుంది అమ్మ, నాకు ఇప్పుడే పిరమిడ్ కావాలి అంతే, ఏం ఆలోచించలేదు. ఇల్లు అయిపోయినాక దాని మీద వేసుకుంటాను అని. తను అలా పిరమిడ్ వేయడం వల్ల మనం ఇలా మనం అందరం కలుసుకున్నాము. తను రెంట్కి ఇచ్చుకోవచ్చు, మంచి బిల్డింగ్లు కట్టి అన్నయ్య వాళ్ళు మంచి పొజిషన్ లోనే ఉన్నారు, కానీ తను మెడిటేషన్ కే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారనమాట. సో అమ్మకి గట్టిగా కృతజ్ఞతలు తెలిపాలి. అమ్మ మార్గంలో ఉంది కాబట్టి ఇంత బిజీలో ఉన్నా కూడా మేము ఈ మార్గంలో కొనసాగడానికి కారణం అమ్మనే. ఇప్పుడు సార్ ఉన్నారు, సార్ మెడిటేషన్ క్లాసులన్నీ అన్ని పెట్టి మళ్ళీ ఈ మార్గంలో మేము కొనసాగడానికి ఉపయోగపడుతున్నారు సార్. మాకు సార్ చేసే సేవలో మేము బాగా పాలు పంచుకుంటున్నాం అంతే. ఇక్కడ మేము చేసింది ఏమీ లేదు. నాకే ఒక్కొక్కసారి గిల్టీగా అనిపిస్తుంది, సార్ పిలిచిన ప్రతిసారి రాలేకపోతాను, కొన్ని బాధ్యతల వల్ల నాకు వీలు కాలేదు. ఇంకా సార్ ఇక్కడ పిరమిడ్ అయినప్పటి నుండి చాలా మంది మాస్టర్స్ వచ్చారు, వాళ్ళ సందేశాలు ఇచ్చారు, చాలా క్లాసెస్ జరిగినాయి. ఇంకా అమ్మ తర్వాత క్లాసెస్ ఎట్లా జరుగుతాయి అనుకున్న తరుణంలో రమేష్ సార్ వచ్చారు. ఇంకెంత అంటే మేము ఒక 10 సంవత్సరాలు చేసింది ఒక ఎత్తు, సార్ ఒక 1 year లోనే అంతగా చేసేసారనమాట. అఖండ ధ్యానాలు అని చెప్పేసి, ఈ దేవి నవరాత్రులు అని చెప్పేసి, ఇక ఏది పోనీలే సార్. గణపతి రోజు, దీపావళి అమావాస్య ధ్యానం చేస్తారు. మనమే ఇక్కడికి వచ్చి ఉపయోగించుకొని మన సర్వీస్ మనం చేయాలి, ఎవరికి వీలైనది వాళ్ళు. సార్ వాళ్ళు ఇక్కడ పిరమిడ్ అన్ని పెడుతున్నారు కదా, వాళ్ళు చేసే దానిలో మనం ఏ విధంగా అయినా ఒక విధంగా మనము దాంట్లో పార్టిసిపేట్ కావాలి. మనం ఏ విధంగా చేయగలితే ఆ విధంగా చేయాలి అని నేను అనుకుంటాను. ఇంకా మమతా మేడం అయితే పాప మేడం ఇక్కడ ధ్యానంలో కూర్చుంటాము, మేడం గారేమో వంటలు చేస్తా ఉంటారు. పోయి వంటలు చేయాలా ధ్యానం చేయాలని నాకు అనిపిస్తుంది. వంట మమత చేస్తుంది, ధ్యానం నేను చేస్తాను, ధ్యానంలోనే కూర్చుంటా, నాకు అది అవసరం అని. అంతేనా సార్? అంటే ధ్యానం చేయడానికి టైం దొరకదు కాబట్టి నేను అట్లా ఆలోచించి వంట కూడా చేయాలని ఉంటది, కానీ ఇంకా మమత ఒక్కతైనా చేస్తుంది అని చెప్పేసి ధైర్యంగా ధ్యానమే చేస్తాను నేను. ఇప్పుడు లావణ్య మేడం వాళ్ళు, ఇక్కడ ఉన్న మేడమ్స్ అంతా, అంజలి మేడం, వీళ్ళంతా కూడా మమతకి చాలా సహకారం చేస్తున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ముఖ్యంగా పవన్ కి, మా అల్లుడు ఏది అమిత్ కి, వాడు ఇంకా బాగా సర్వీస్ చేస్తారు. సుధాకర్ సార్ వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా ఇక్కడ ఉన్న మేడమ్స్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. పద్మ మేడం మంచి మాస్టర్ తయారు చేసి పంపించినారు మాకు, మేడం కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అంతే కదా సార్, ఇక్కడికి పంపించినారు. ఇంకా ఈశ్వర్ కూడా, పేరు పేరున అందరికి కృతజ్ఞతలు అండి. ఇక్కడికి వచ్చి ధ్యానము ఈ ఉత్సవాల్లో పాల్గొంటూ మమ్మల్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకుపోతున్న మీ అందరికీ కృతజ్ఞతలు. ఇక్కడ అంతర్మౌనము అని చెప్పారు. అంతర్మౌనము అంటే నాకు అమ్మ ద్వారా తెలిసింది. ఎప్పుడైతే మనం అంతర్మౌనానికి వెళ్తామో, అంతర్మౌనం అంటే ఇప్పుడు వాటర్ ఇట్లా ఫ్లో అవుతున్న వాటర్ లో మన మొహం చూసుకుంటే మొహం కనిపించదు. ఎప్పుడైతే వాటర్ నిశ్చల స్థితి ఉందో అప్పుడు మన మొహాన్ని చూసినప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది మన మొహం. మన మనస్సు కూడా ఎప్పుడైతే ఆ నిశ్చల స్థితికి వెళ్తుందో అప్పుడు మనలో మనం ఏ కార్యం కొరకైతే వచ్చినామో దాని అన్ని మన ఆత్మ స్థితికి చేరి అవన్నీ బయటపడుతూ ఉంటాయి అనమాట. ఆ విధంగానే అమ్మకి పత్రిసార్ మీద పాటలు వచ్చాయి. పత్రిసార్ తోనే అమ్మ ట్రెక్కింగ్ వెళ్ళారు, మన కర్నూలు ట్రెక్కింగ్ లో వెళ్ళారు సార్. వెళ్ళినప్పుడు పత్రిసారు
అమ్మ ఒడిలో తల పెట్టుకున్నారంట. పడుకొని తల పెట్టుకున్నప్పుడు అమ్మ సార్ మీద ఇట్లా చెయ్యేసి, మీరు మాకు ఇంత జ్ఞానాన్ని ఇచ్చిన మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి సార్ అని అనుకుందంట లోపల. అనుకున్నాక సార్ అమ్మ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసారంట. ఆ తర్వాత అమ్మకి ఒక 2 days లో అట్లా ఫ్లో పాటలు వచ్చేసినాయి అనమాట అమ్మకి. అవి ఒక 4-5 పాటలు వచ్చినాయి. ఈ బతుకమ్మ పాట వచ్చింది. అప్పుడు రాసుకుంది ఆ బతుకమ్మ పాట మొత్తము. ఆమెకి తెల్లారి లేవగానే ఇంకా మొత్తం వస్తూనే ఉంది. ఇంకా రాసేసుకుంది. దాన్ని ఒక పాట రూపంలో మనకి ఇచ్చినారు. అది ఎంత అద్భుతంగా ఉందంటే ఇంకా అది వింటూ ఉంటే మొత్తం ఎక్కడి నుండి సారుది జీవిత మొదలైన అక్కడి నుండి ఏకతా ధ్యానం వరకు సారు కలలుగన్నదంతా ఆ పాట రూపంలో రాయడం జరిగింది. సార్కి వినిపించడం జరిగింది. సార్ కూడా చాలా సంతోషపడ్డారు ఆ పాట విని. బతుకమ్మ పాట కూడా వచ్చేసిందా అని సారే రాపిచ్చారు. సారే అట్లా అన్నారు. పాడించుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే అంటే అంతర్మౌనంలో మన అన్ని బయటపడతాయి అన్నమాట. మనం ఏ లక్ష్యంతో వచ్చాము, మనం ఏ పర్పస్ తో భూమి మీదకి వచ్చామో అవన్నీ అంతర్మౌనంలో బయటపడతాయి. సో అంతర్మౌనం అనేది ఎక్కువ ధ్యానం చేసినప్పుడు ఆ స్థితి కలుగుతుంది. ఈ ప్రాపంచికంగా తిరిగినప్పుడు బాగా అలజడి ఉంటది. ఇంకా ఎక్కువ ధ్యానం చేయాలి. ఎక్కువ ఎక్కువ ఆ సాధు సాంగత్యం ఉండాలి, గురు సాంగత్యం ఉండాలి. వాటన్నిటి వల్ల మనము అంతర్మౌనాన్ని పొందొచ్చు. అదే సంపాదించడం మనం లక్ష్యంగా పెట్టుకోవాలి. నేను కూడా ఈ దేవి నవరాత్రులు ఇక్కడికి రాకపోయినా కూడా నైట్ 10 to 12 చేయడం కానీ, 3 to 5 చేయడం కానీ, కంపల్సరీ 2 hours ఎప్పుడు వీలైతే అప్పుడు కూర్చున్నాను ఈ దేవి నవరాత్రులు మొత్తము. నిన్న నైట్ అయితే నేను 10 to 4 వరకు అట్లా కూర్చున్నాను సార్. నేను నాకు ఇక్కడికి రాలేకపోయినాను అని చెప్పేసి ఇంకా ఎక్కువ కూర్చోవడం జరుగుతుంది. మీరు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి థ్యాంక్ యూ. ఇంకా నేను మాట్లాడడం కూడా నేర్చుకుంటున్నాను సార్ ఇప్పుడే. థ్యాంక్ యూ సార్.